హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన హిస్టరీలో జరిగిన టాప్ 10 మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఘటనలు ఇప్పుడు మీరు చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు, మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ విశ్వంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా అద్భుతాలు, ఆశ్చర్యపోయే విషయాలు కూడా. అయితే ఇందులో మిస్టరీగా మిగిలిపోయాయి, ఇప్పటికీ అంతుచెక్కని విషయాలుగా మిగిలాయవి. మలేషియా ఎయిర్లైన్స్ విమానం సడన్గా ఎలా మిస్ అయిపోయింది? సోన్ బండార్ గుహల్లో నిజంగా బంగారం దాగుందా? ఆ సముద్రంలో ఎందుకు మనిషి కాళ్ళు కనిపించవు? వీటన్నిటినీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్లైట్ MH370 అది 2014 మార్చి 8. ఆ రోజు జరిగిన ఒక సంఘటన చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అది మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH. ఇది కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు వెళ్ళడానికి గాల్లోకి లెగిసింది. అది రాత్రి 12:41 టేక్ ఆఫ్ అయింది. ఈ విమానం చాలా సురక్షితమైన విమానంగా పేరు పొందింది. ఇందులో 227 మంది ప్రయాణికులుంటే 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇక మరో 6 గంటల్లో ఈ విమానం బీజింగ్లో దిగుతుంది అనగానే వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో కనెక్షన్ తెగిపోయింది. ఆ తర్వాత ఈ విమానం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే దాని జాడ తెలియలేదు. అయితే ఇది కొన్ని గంటలకు ముందు డైలీ వెళ్లే షెడ్యూల్ రూట్లో నుంచి పక్కకు తప్పుకుందని మాత్రం తెలిసింది. ఏం జరిగింది? 239 మందితో వెళుతున్న విమానం బీజింగ్కు చేరకుండానే ఎక్కడికి వెళ్ళింది? ఎలా గాయాబైంది? పైలట్ ఏదైనా రాంగ్ రూట్లోకి తీసుకువెళ్లాడా, లేక ఏదైనా టెక్నికల్ ఎర్రర్ జరిగిందా? ఎక్కడైనా ఈ విమానం కొలాప్స్ అయిందా? ఏంటి, ఏం జరుగుతోంది? ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఈ విమానం ఏమైందో తెలుసుకునేందుకు దాదాపుగా 26 దేశాలు కలిసి వెతికాయి. రాత్రి పగలు తేడా లేకుండా సర్చ్ ఆపరేషన్ చేశాయి. కొన్ని $100 దీనికోసం ఖర్చయింది. కానీ అది ఏమైందో ఎవరికీ తెలియలేదు. అయితే జూన్ 2015లో ఈ విమానానికి సంబంధించిన ఒక చిన్న భాగం దొరికింది. ఇది దొరికిన తర్వాత విమానం సముద్రంలో పడిపోయిందేమో అనే డౌట్ అందరికీ కలిగి సముద్రాన్ని గాలించారు. ఎక్కడా విమానం ఆచూకీ లేదు. కనీసం అందులో ప్రయాణించిన వారి బాడీలు కూడా దొరకలేదు. అయితే కొందరు ఏమన్నారంటే పైలట్ కావాలనే ఈ విమానాన్ని క్రాష్ చేసి ఉంటాడని, లేదంటే ఎవరైనా దీన్ని హైజాక్ చేసుంటారని. కానీ ఏమనుకున్నా ఈ విమానం ఆచూకీ మాత్రం దొరకలేదు. దీనివల్ల ఈ విమానంలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులకు మాత్రం తీరని శోకం మిగిలింది. మీరెప్పుడైనా ఈ విమానం గురించి ఎక్కడైనా విన్నారా? వింటే గనుక కామెంట్ చేయండి. ఇక తర్వాత చార్లీ చాప్లిన్ శరీరం దొంగతనం. చార్లీ చాప్లిన్ ఒక కమీడియన్. ఇప్పటికీ ఆయన ఎంతోమంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ మీకు విషయం తెలుసా? అతను చనిపోయిన తర్వాత ఒక వింత సంఘటన జరిగింది. ఇది ప్రపంచాన్నే వణికించేసింది. అదేంటంటే చార్లీ చాప్లిన్ డెడ్ బాడీని ఎవరూ దొంగతనం చేశారు. 1977 డిసెంబర్ 25న చార్లీ చాప్లిన్ స్విట్జర్లాండ్లోని తన ఇంటిలో చనిపోయారు. అప్పటికి ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆ తర్వాత అతని శరీరాన్ని స్విట్జర్లాండ్లోని కోర్వాయ్లో పూడ్చారు. అయితే ఆ తర్వాతి ఏడాది 1978 మార్చి నెలలో అతని డెడ్ బాడీని ఎవరూ దొంగిలించారు. 2 వ్యక్తులు చార్లీ చాప్లిన్ బాడీ తవ్వి తీశారు. చార్లీ చాప్లిన్ చాలా గొప్పవాడు. సో అతని బాడీని దొంగిలించి వారి కుటుంబ సభ్యులను బ్లాక్మెయిల్ చేస్తే చాలా డబ్బులు లాక్కోవచ్చని ఇంటెన్షన్తో వాళ్ళు దొంగిలించారు. అయితే వీరి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అంతలోనే పోలీసులు వీళ్ళని పట్టుకుని అరెస్ట్ చేశారు. చార్లీ చాప్లిన్ బాడీని ఒక గ్యారేజ్లో స్టోర్ చేసి పెడతారు. ఆ తర్వాత ఆ బాడీని చార్లీ చాప్లిన్ కుటుంబ సభ్యులు మళ్ళీ సంప్రదాయ పద్ధతిలో పోడ్చాలని నిర్ణయించుకుంటారు. అయితే ఈసారి మరింత పకడ్బందీగా చేయాలనుకుంటారు. ఆ టైంలో చార్లీ చాప్లిన్ బాడీ కిడ్నాప్ న్యూస్ చాలా వైరల్ అయింది. ప్రపంచమంతా షాక్ అయ్యారు. దీంతో చార్లీ చాప్లిన్ కుటుంబ సభ్యులు చాలా పకడ్బందీగా ఆ బాడీని సమాధి చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు అక్కడ సెక్యూరిటీని ఉంచుతారు. చూశారు కదా, చార్లీ చాప్లిన్ ఇప్పటికీ ఎంతోమంది మనసుల్లో ఉన్నా కూడా ఆయన్ని కూడా దొంగతనం చేశారు. ఇక తర్వాత పెట్రా జార్డాన్. ఈ ప్లేస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఇక్కడ మిస్టీరియస్ వాస్తు, చారిత్రకమైన ఆర్కిటెక్చర్, అద్భుతమైన కళాఖండాలు ఉంటాయి. ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే జోర్డాన్లోని ఒక ఎడారిలో ఉంది. దీన్ని రోజ్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇది ఒక పురాతన మిస్టీరియస్ సిటీ. ఈ పెట్ నిర్మాణం దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం జరిగింది. దీన్ని నబాదీసులు స్థాపించారు. ఈ నబాదీసుల కల్చర్ అప్పట్లో చాలా ఫేమస్. వీరికి మిడిల్ ఈస్ట్లో ఒక మేజర్ ట్రెండ్ ఉంది. ఇక్కడ కనిపించే కళాఖండాలన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయి, అంతే ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. వీటిని రాళ్లతో నిర్మించారు. రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసి చేతులతో ఈ కళాఖండాలను తీర్చిదిద్దారు. ఇక్కడ ఉన్న కళాఖండాలను ఒక్కసారైనా చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే 7 వండర్స్లో ఇది ఒక వండర్ అయింది. ఇక తర్వాత డోనర్ పార్టీ డిజాస్టర్. అమెరికా హిస్టరీలోనే చాలా ఫేమస్ ఇది. 1846లో జార్జ్ డోనర్ అతని ఫ్యామిలీతో కలిసి కాలిఫోర్నియా వెళ్లేందుకు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. వీళ్ళంతా కాలిఫోర్నియాకు వెళ్లి మంచి జీవితం గడపాలనుకుంటారు. అప్పుడు డోనర్ కాలిఫోర్నియా వెళ్లేందుకు ఒక కొత్త రూట్ని కనిపెట్టాలనుకుంటాడు. దీనికి హటన్ అనే వ్యక్తి సాయం తీసుకుంటాడు.
ఎలాగోలా ఒక రూట్ని ఫైనల్ చేసుకుంటారు. అయితే ఈ రూట్ చాలా డేంజరస్. ఎందుకంటే ఆ రూట్లో అడవులు, మంచు కొండలు, సరస్సులు ఉంటాయి. ఇవన్నీ దాటుకుని వాళ్ళు కాలిఫోర్నియాని చేరుకోవాలంటే అది ఒక సాహసమే. అయినా కూడా వారికింక వేరే దారి లేదు. సో అందరూ ఆ మార్గంలో ప్రయాణించారు. కానీ మధ్య మధ్యలో వాళ్ళకి వాతావరణం అనుకూలించలేదు. మంచు తుఫాన్లు, భయంకరమైన అడవులను దాటడం వాళ్లకు చాలా కష్టమైంది. కొన్నాళ్ళు ఇలాగే గడిచిపోయింది. వాళ్ళ దగ్గర ఆహారం అయిపోయింది. ఇక వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి వాళ్లతో పాటు వచ్చి చనిపోయిన వారి శవాలను తినేసేవారు. ఇలా కొంతకాలం గడిచింది. చివరకు ఒక రెస్క్యూ టీం వాళ్ళని కాపాడి కాలిఫోర్నియాకు చేర్చింది. అయితే ఇది చరిత్రలో అత్యంత భయంకరమైన డిజాస్టర్గా మిగిలిపోయింది. ఎందుకంటే 90 మంది ప్రయాణికులు ఈ దారిలో బయలుదేరితే ఆ దారిలో 40 మంది చనిపోయారు. వారిని మిగిలిన వాళ్ళు పీక్కు తిన్నారు. ఇక తరువాత టంగ్ ఒస్కా ఘటన. అది 1908 జూన్ 30 రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఇప్పటికీ అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అక్కడ ఏదో ఒక విస్ఫోటనం జరిగింది. దాని పేరు టంగుస్కా. కానీ అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది ఎవరికీ తెలీదు. అందుకే ఇది ప్రపంచంలో ఒక మిస్టీరియస్ ఘటనగా మిగిలిపోయింది. ఈ విస్ఫోటనం వల్ల అడవి మధ్య భాగంలో 1 కిలోమీటర్ పాటు భూమి కంపించిపోయింది. ఆ ప్రాంతంలో ఒక పెద్ద హోల్ ఏర్పడింది. ఈ విస్ఫోటనం రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదైంది. అంటే హిరోషిమాలో పడిన అణుబాంబు కంటే ఇది 1000 రెట్లు ప్రభావితమైంది. అయితే ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ ఇప్పటి వరకు తెలియదు. ఇక తర్వాత ద లాస్ట్ కాలనీ ఆఫ్ రోనోక్. దీన్ని ఇతిహాసాల్లో లాస్ట్ కాలనీ అని పిలిచారు. అంటే ఇది ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమైపోయింది. ఇప్పటి వరకు ఎవరికీ ఈ కాలనీ గురించి తెలియలేదు. 1585లో ఇంగ్లాండ్ నుంచి ఒక పెద్ద షిప్ ఈ కాలనీకి వచ్చింది. ఈ కాలనీ ఉత్తర అమెరికాలోని ఒక ఐలాండ్లో ఉంది. ఈ కాలనీలో ఫ్యామిలీలు ఉండేవి. ఆ తర్వాత కాలంలో పంటలు పండించుకునేవాళ్ళు. అలా కొంతకాలం పాటు ఆ కాలనీ హ్యాపీగా ఉంది. కానీ సడన్గా ఏం జరిగిందో తెలియదు. కాలనీ మొత్తం మాయమైపోయింది. అక్కడున్న ఇళ్ళు, కుటుంబాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ ఇదొక మిస్టరీ. ఇక తర్వాత టైటానిక్ షిప్ గురించి అందరికీ తెలుసు. అయితే ఇప్పటికీ ఈ ప్రమాదం చాలా మందిని కలిచివేస్తుంది. ఇదే వరల్డ్ లార్జెస్ట్ షిప్ యాక్సిడెంట్. నిజంగా ఈ షిప్ ఈ ప్రపంచంలోనే లార్జెస్ట్ లగ్జరీ షిప్. అటువంటిది ఇది ప్రమాదానికి గురవ్వడమే అందరినీ షాక్కు గురిచేసింది. ఈ షిప్ దాదాపుగా 92 అడుగుల వెడల్పు, 882 అడుగుల పొడవు ఉంది. ఇందులో లేని ఫెసిలిటీ అంటూ లేదు. అన్నీ కూడా ఈ షిప్లో మనకు దొరుకుతాయి. కానీ ఇది సముద్రపు అట్టడుగుల్లో ఉంది ఇప్పుడు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాస్కా లైన్స్. ఈ నాస్కా లైన్లు పేరులో మనకు కనిపిస్తాయి. వీటిని మనం ఆకాశంలోంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తాయి. భూమిపైన, ఎడారిపైన ఇలాంటి దాదాపు 800 చిత్రాలకు పైనే మనకు కనిపిస్తాయి. అయితే అసలు ఇవి అక్కడికి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి ఎవ్వరికీ తెలియదు. ఈ చిత్రాలు కూడా చాలా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలా మనకు తెలియని, మనకు తెలిసినా కూడా అవి ఎందుకు జరిగాయో కూడా సమాధానం లేని ప్రశ్నలు ఈ భూమిపై చాలా చాలా ఉన్నాయి. మరి వీటిపై మీ కామెంట్ ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.